పిఠాపురం మండలం బి కొత్తూరు గ్రామంలో డ్వాక్రా సంఘాల యానిమేటర్ అవకతవకలపై ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు డిఆర్డీఏ అధికారులు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా డ్వాక్రా సంఘాల మహిళలు మాట్లాడుతూ గ్రామానికి సంబంధించి 58 డ్వాక్రా సంఘాలు ఉన్నాయని, పిఠాపురానికి చెందిన ఆమె ఆ గ్రామానికి డ్వాక్రా సంఘాల యానిమేటర్ గా పనిచేస్తుందని తెలిపారు. ఆమె చైతన్య గోదావరి, బ్యాంక్ ఆఫ్ బరోడా, పి రాయవరం యూనియన్ బ్యాంక్ నుంచి డ్వాక్రా గ్రూపులను ఏర్పాటు చేశారని అన్నారు. ఆ గ్రామానికి చెందిన వారే కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన వారిని వాటిలో సభ్యులుగా చేర్చారని గ్రామస్తులు తెలిపారు. బ్యాంకుల్లో 6 కోట్ల నుండి 8 కోట్ల రూపాయల వరకు రుణాలు తీసుకున్నారని, సుమారు 3 సంవత్సరాలుగా యానిమేటర్ అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదుదారులు చెబుతున్నారు. తీసుకున్న రుణాలను చెల్లించాలని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ మేనేజర్ ఇటీవల డ్వాక్రా సంఘాలను అడగడంతో ఈ వ్యవహారం వెలుగులోనికి వచ్చిందని వాపోయారు. డిఆర్డీఏ డిపిఎంవి పద్మావతి, పిఠాపురం వెలుగు ఏపీఎంసీహెచ్ ప్రియదర్శిని ఆ గ్రామంలోని 30 సంఘాలకు చెందిన 300 మంది మహిళలను విచారణ చేశారు. 15 గ్రూపుల సభ్యులు సక్రమంగానే రుణాలు తీసుకున్నట్లు గుర్తించారు. 15 గ్రూపుల సభ్యులు మాత్రం రుణాలు తీసుకోలేదని వెల్లడించారు. దీనిపై 50 లక్షల రూపాయలు రికవరీ వసూలు చేసినట్లు వెలుగు ఏపీఎం ప్రియదర్శిని తెలిపారు. సుమారు 60 లక్షలు అక్రమంగా రుణాలు పొందినట్లు గుర్తించామని తెలిపారు. మాకు 10 ఇప్పటికి 8-9 సంవత్సరాలు పట్టించి డ్వాక్రా లేదండి. డ్వాక్రా కోసం అడుగుతుంటే డ్వాక్రా ఇస్తామనేసి ఆధార్ కార్డులు జిరాక్స్లు తీసేసుకుంటుందండి. తీసేసుకుని మీకు డ్వాక్రా తర్వాత ఇస్తాం అనేదండి. అలాగే ఒక రోజు సచివాలయం కాడ అడిగితే మీకు డ్వాక్రా లేదు, మీకు దిక్కున్నక్కడ చెప్పుకోండి, అలాగే ముందు అన్నదండి. ప్రెసిడెంట్ గారు ఇవ్వద్దు అన్నదండి. పిఠాపురం వెళ్ళి అడిగితే అయితే ప్రెసిడెంట్ గారు ఈ లెటర్ మీద రాసిన వాళ్ళు అందరికీ లోన్లు ఇస్తున్నారు కదా, మాకే ఇవ్వద్దు అన్నారు ఊళ్ళోనని అడిగానండి. లేదు మీకే బాగా ఇవ్వద్దు అన్నారు అన్నదండి. లేదండి రుణమాఫీ అని ఇచ్చారండి, మాకు రుణమాఫీ ఇవ్వలేదండి. 80,000 వచ్చాయి అన్నదండి. 40,000 ఇచ్చిందండి. 40,000 రూపాయలు ఇవ్వలేదండి. ఇచ్చిన వాళ్ళకి 4-5 లోన్లు డ్వాక్రాలు ఇచ్చిందండి. కానీ ఒక్క డ్వాక్రా కూడా లేదండి మాకు. ఆవిడ యానిమేటర్ అండి, ఆవిడ ఉండకూడదండి. ఎందుకంటే డ్వాక్రాల పరంగా ఏ పరంగా చూసినా ఎవరన్నా గట్టిగా అడిగారంటే వాళ్ళకి వెళ్ళి 5-4 లోన్లు ఇస్తారండి. ఇంకెవరికి ఉన్నదంటే అసలు లోన్లే ఇవ్వదండి ఆవిడ. కనీసం మాకు డ్వాక్రా కూడా లేదండి. లేదండి, ఒక్క దాంట్లో కూడా లేదు లేదండి. ఊళ్ళో అలా చాలా మంది ఉన్నారండి. మా దగ్గర లోన్లు ఎక్కడండి ఒకటాడుకోనండి. ప్రతి సంతకం మీద తీసుకుంటారు. యానిమేటర్ ఇలాంటి ఆవిడేటండి. ఒకవేళ లోన్ ఇస్తే 100 రూపాయలు ఇస్తే లోను రాసి యానిమేటర్ ఉండాలా? ఈ ఊళ్ళో ఆ ప్రెసిడెంట్ కానీ ఈ ప్రెసిడెంట్ ఎవరు పని ఉండకూడదండి యానిమేటర్కి. అంతేగాని ఇప్పుడు నచ్చితే ఇవ్వడం, నచ్చకపోతే వెళ్ళిపోవడం. అదే అండి యానిమేటర్ అంటేనే. యానిమేటర్ పనేటండి అసలు ఆ రాజకీయం చెప్పండి. ఈ ఊరు మొత్తం లోన్ లేదండి. లోన్ లేదండి, అసలు లోన్ ఎందుకు ఇవ్వకపోవాలి? అంటే మాకు కట్ట ఇవ్వకపోయినా పర్వాలేదండి. ఒక 50,000 రూపాయలు ఇచ్చిందండి. ఒకసారి 50,000 కట్టేసామండి. కట్టేసాం మాకు డ్వాక్రా అడితే మేము డ్వాక్రా లేదు, మీకు డ్వాక్రా పెట్టినాదండి. ఎందుకు పెట్టపోవాలంటే మాకు ప్రతి మహిళకి డ్వాక్రా ఉండాలి కదా. ఆధార్ కార్డు లేదండి, రేషన్ కార్డు లేదు, ఊళ్ళోనే ఉన్నాం మేము. చిన్నప్పుడు చిన్న డ్వాక్రా పంచాయతీ గారు ఇవ్వద్దన్నారని చెప్పిందండి. 43,000 అండి మనిషికి. 20,000 ఇచ్చిందండి. బ్యాంక్ లో ఒకటే తీసుకున్నామండి లోన్. మేము బరోడా బ్యాంక్ లో కూడా లోన్ ఉన్నట్టు 1,00,000 రూపాయల లోన్ చూపెడుతుందండి మాకు. మేము తీసుకోలేదు, బరోడా బ్యాంక్ వెళ్ళలేదండి అసలు. మేము అడిగేమని సమాధానం చెప్పట్లేదండి. మీరు వెళ్ళకుండా మీకు ఎలా లోన్ ఇచ్చారని అడుగుతున్నారండి. మేము వెళ్ళలేదని చెప్పుడు అసలు అక్కడికి వెళ్ళలేదండి. మేము 1,00,000 రూపాయలు అప్పు ఉందండి మా పేరుని. మేము తీసుకోలేదండి. మేము రాయవరం బ్యాంక్ లో ఒక్కటి లోన్ తీసుకున్నామండి. అకౌంట్ లేదండి అసలు బరోడా బ్యాంక్ లో అసలు. ఎవరండి